మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎంఈఓ దండేపల్లి మంత్రి రాజు ఆధ్వర్యంలో ఫ్రమ్ హియర్ టు ఫ్యూచర్ ఏ మోటివేషనల్ మరియు కెరీర్ గైడెన్స్ సెషన్ పేరుతో ప్రేరణాత్మకంగా మరియు కెరీర్ మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు కెరీర్ గైడెన్స్ ట్రైనర్ బద్రి గోపికృష్ణ మాస్టర్ ట్రైనర్ అరాహిక్ అకాడమీ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల భయాన్ని అధిగమించే పద్ధతులు, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, సానుకూల ఆలోచన విధాన, లక్ష్య నిర్ధారణ, ఎస్ఎస్సి పరీక్షలకు సమర్థవంతమైన సిద్ధత వంటి ముఖ్య అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. మొత్తం 8, 9, 10 తరగతులు విద్యార్థులు 90 మంది విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా తమ సందేశాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజు మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు మరియు స్వర్వతో ముఖాభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించేందుకు మా పాఠశాలలు కట్టుబడి ఉంటాయని తెలియజేశారు. ముఖ్య అతిథి బద్రి గోపికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇలాంటి ప్రేరణాత్మక మరియు కెరియర్ మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు యు రూపాచారి, విజన్ ఈడు, టీవీ సభ్యులు ముత్త రమేష్, బోధనేతర సిబ్బంది, వివిధ తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికి వచ్చాయన్నాడే మీరు స్టార్ట్ చేస్తాను. ఏం చేయాలి? What about that attendance sheets? Amma, దీంట్లో సైన్ చేశారు అందరూ? All of you, sure. అమ్మాయి చేశారా? ఇక్కడ పచ్చని పొలాలు ఉన్నాయి, చల్లటి గాలి వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, రైట్? యా. సో ఫస్ట్ థింగ్ ఐ అడ్రస్ ఆల్ ఆఫ్ యూ యాజ్ ఏ లాంగ్వేజ్లో కంటిన్యూ చేయాలి? Which language is comfort to you? English or Telugu? ఏ భాషలో చెప్తారు? తెలుగులో పెట్టాలా, ఇంగ్లీష్ పెట్టాలా? తెలుగు? ఎస్, ఓకే, నో ప్రాబ్లం. సో దెన్ తెలుగులోనే మనం మాట్లాడదాం, తెలుగులోనే రైట్. సో ఎందుకంటే నేను ఇదివరకు ఎస్టర్డే నేను ఒక ఎంటెక్ కాలేజ్లో ఇచ్చాను కూడా, కొద్దిగా అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వస్తాయి, బట్ అది మేనేజ్ ఇట్. ఓకే, సో ఎస్ సార్, మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకు కంగ్రాట్స్ చేస్తున్నాను అంటే మీరందరూ కాబోయే గవర్నమెంట్ ఆఫీసర్స్, రైట్? రైట్, ఐ రైట్? నేను చెప్పింది కరెక్టేనా? నీడ్ ఎనీ కరెక్షన్? కరెక్టేనా? కరెక్ట్ అయితే ఎస్ అన్నా, ఏమనాలి? ఫోన్ చేశారు కదా అందరు? చేశారా? చేశారు కాబట్టి ఎలా చెప్పాలి? ఎస్ అంటే అక్కడ పక్షులు ఏమైనా ఉంటారు కూడా ఎగిరిపోవాలి, అంత గట్టి, రైట్? ఓకే, సో ఎప్పుడు ఎస్ చెప్పాల్సి వచ్చినా అది టాప్ చాలా స్ట్రాంగ్, ఏం కాదు. ఓకే, మీరంటే ఇదేం పైకి వెళ్ళిపోదు, రైట్? సో మీరందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా. సో మరి what is your ఏ గవర్నమెంట్ ఆఫీసర్, ఏ జాబ్ మీకు ఇష్టం? ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అవుదాము అని అనుకుంటున్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎస్, అంతేనా? ఓకే, ఇంతేనా? ఎస్, వెరీ గుడ్. ఇంతేనా? మీకు మీ గవర్నమెంట్ జాబ్ అక్కర్లేదా? అక్కర్లేదు. పొలాలు ఉన్నాయా? ఎస్. ఈ హాఫ్ ఆఫ్ లేపిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే హాఫ్ ఒక 1 month గవర్నమెంట్ జాబ్, 1 month ప్రైవేట్ జాబ్ ఇస్తారు. హాఫ్ ఇంతే లేపుతుంది. దీన్ని ఏర్పాటు
ఏర్పాటు చేసుకోవడానికి, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడానికి, దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇది 8th, 9th, 10th స్టూడెంట్స్ అనేది ఒక కరెక్ట్ లైఫ్ టర్నింగ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఏజ్లో వాళ్ళు ఇంత పిల్లల గురించి ఆలోచించి మరి వాళ్ళకి ఈ సెషన్ ఏర్పాటు చేయడానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంకింగ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ స్కూల్. సో ఈరోజు రెబ్బనపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ సంబంధించి, అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ రాబోయే ఎగ్జామినేషన్స్లో ఎలా ఎగ్జామ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనే అంశాలపైన మోటివేషన్ క్లాస్ అనేది కండక్ట్ చేశాం. సో ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్ ఏ రకంగా షైన్ అవ్వాలి, ఏ అంశాలని జీవితంలో బలంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే ఏ అంశాలని వదిలేయాలి, సో ముఖ్యంగా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, భయం నుండి వాళ్ళు ఎలా బయట తెచ్చుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్లకు ఈ సెషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇవాళ మన పాఠశాలకు ఇచ్చేసిన విజన్ ఐ ఎడ్యుటెక్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ గోపికృష్ణ గారు, అట్లాగే వారి సహచరులు రమేష్ గారు వచ్చి జెడ్పీహెచ్ఎస్ రెబ్బనపల్లి పాఠశాల విద్యార్థులు 8th, 9th, 10th విద్యార్థులకు చక్కటి మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. వారితో కొన్ని యాక్టివిటీస్ కూడా చేయించారు. పిల్లలంతా చాలా ఎంజాయ్ చేశారు. వారిలో ఉన్న స్ట్రెస్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు నూతన ఉత్తేజాన్ని పొందారు మరియు ఎంజాయ్ కూడా చేశారు. మరి ఇటువంటి మోటివేషన్ క్లాస్ చేసిన వారికి శ్రీ గోపికృష్ణ గారికి, రమేష్ గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మరోసారి కూడా సార్ మోటివేషన్ క్లాస్ చాలా బాగా ఇచ్చారు. మాకు భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడుతుంది అని ఈ టీచర్స్ అనేవాళ్ళు మాకు చాలా ఉపయోగపడ్డారు. ఈరోజు జరిగిన మోటివేషన్ క్లాసులో మాకు ఒక ఆయుధం, ఒక లైఫ్ చేంజింగ్ బుక్ ఇచ్చారు. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ.